అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నాచోస్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఒక స్నాక్స్ అన్నమాట. మనం ఎప్పుడైనా ఈ కెఫేస్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ నాచోస్తో ఒక వెరైటీ అనే డిష్ తయారు చేసి సర్వ్ చేస్తారు. సో అలాంటి ఒక కొత్త రకమైన డిష్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది చీజీ వెజిటబుల్ నాచోస్. ముఖ్యంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు మోజరెల్లా చీజ్ని తీసుకుంటున్నాను. దీని తురిమి పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే దీని బదులు ఉట్టి చెడర్ చీజ్ లేదంటే మోజరెల్లా చెడర్ చీజ్ని కలిపి కూడా వాడుకోవచ్చు. టాపింగ్ కోసం నేను చీజ్తో పాటు కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేయబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1 కప్ తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ని వేస్తున్నాను. తర్వాత 1 కప్ తరిగిన రెడ్ క్యాప్సికమ్, 1 కప్ ఉడికించిన స్వీట్ కార్న్ వేస్తున్నాను. నెక్స్ట్ స్లైసెస్గా తరిగిన బ్లాక్ ఆలివ్స్, స్లైసెస్గా తరిగిన కొన్ని గ్రీన్ ఆలివ్స్, 1 తురిమిన మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. సీజనింగ్ కోసం 2 టీ స్పూన్ల ఇటాలియన్ సీజనింగ్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు వాడే వెజిటబుల్స్ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. చివరిగా నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ని వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు చూస్తే టొమాటో కెచప్ చీజ్ని వెజిటబుల్స్ని చక్కగా కోట్ చేసింది. ఇలా కొంచెం కెచప్ వేయడం వల్ల మరీ సాసీగా లేకుండా వెజిటబుల్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. టాపింగ్ తయారైంది కాబట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నాచోస్ని వెజిటబుల్ టాపింగ్ని అసెంబుల్ చేయడానికి ఒక ప్లేట్లో ముందుగా నాచోస్ చిప్స్ వేసుకోవాలి. ఇవి నేను బయట కొన్నవి ఫ్లేవర్డ్ నాచోస్. నేను చీజ్ ఫ్లేవర్ కొన్నాను. మీకు కావాలంటే వేరే ఏ ఫ్లేవర్ అయినా కూడా వాడుకోవచ్చు. తయారు చేసిన టాపింగ్ని నెమ్మదిగా నాచోస్ అన్నిటి మీద వేసుకోవాలి. ఇది అన్ని వైపులా సమంగా ఉండటానికి స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి. చివరగా వెజిటబుల్ టాపింగ్ పైన తురిమిన మోజరెల్లా చీజ్ని వేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ చీజ్ వేస్తే ఇది అంత చీజీగా బాగుంటుంది. చీజ్తో టాపింగ్ని చిప్స్ని కవర్ చేసిన తర్వాత ఇవన్నీ పెట్టిన ప్లేట్ని ఒక ప్యాన్లో పెడుతున్నాను. ఇది ఒక హీట్ ప్రూఫ్ మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్. సో ఇలా ఏదైనా హీట్ ప్రూఫ్ ప్లేట్ వాడితే అవెన్లో పెట్టే బేక్ చేయొచ్చు, లేదంటే ఇలా ప్యాన్లో పెట్టచ్చు. ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టి చీజ్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇదంతా కరగడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. చూస్తున్నారు కదా, చీజ్ అంతా కరిగి చీజీ వెజిటబుల్ నాచోస్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో ఎక్కువ చీజ్ ఉంది కాబట్టి దీన్ని మీరు చేసిన వెంటనే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ గూవీ చీజీ వెజిటబుల్ నాచోస్ అసలు ఎంత బాగున్నాయో. దీనిలో మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు వేసుకోవచ్చు అనమాట. ఇది చేసిన వెంటనే వేడిగా సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.